ఉండేది ఎక్కడ ఎవరు కట్టారు ఇది టేకప్ చేయడం జరిగింది. ఇందులో అనేక పార్క్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటన్నిటితోటే ప్రజల యొక్క జీవన శైలి పెరగటానికి, ఆర్థిక పరిస్థితి పెరగటానికి, ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడం కోసంగా కొన్ని షాప్స్ కూడా టేకప్ చేశాం. 39, 42 డివిజన్లో ఇదే విధంగా ఒక షాప్ టేకప్ చేశాం. అదేవిధంగా మటన్ మార్కెట్ని టేకప్ చేసాం. అదేవిధంగా ఈ సంతపేటలో ఈ స్థలంలో చక్కగా ఒక మార్కెట్ని టేకప్ చేసి ఆ రోజు లాటరీ ఇక్కడే పక్కనే లాటరీ వేసి ట్రాన్స్పరెంట్గా కొంతమంది ప్రజలకు ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం వాళ్ళందరినీ పక్కన పెట్టి మళ్ళా వేరే వాళ్ళకి ఇచ్చింది. సరే, ఎవరికి ఇచ్చినా ఎవరు బెనిఫిట్ అయినా మంచిదే. అయితే ఒక్కొక్కరికి 2-3 ఇచ్చారన్నారు. దాన్ని నేను ఇప్పుడు అధికారులకు యాక్చువల్గా చెప్పాను, ఎవరెవరికి ఎలా ఇచ్చారు, ఒక్కొక్క కుటుంబంలో ఎన్ని ఇచ్చారు అవన్నీ స్టడీ చేయమని. బట్ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టడం, ఎవరిని కూడా తీసేయం. ఉన్నవాళ్ళని చూస్తూ 2014-19లో ఎప్పుడైతే లాటరీ వేసి ఇచ్చామో వాళ్ళకి ఎవరికైతే ఇవ్వలేదో ఇక్కడ ఖాళీలు ఉండే వాళ్ళకి ఇచ్చి మిగిలిన వాళ్ళకి కూడా ఎక్కడో ఒక దగ్గర చేస్తానని నెల్లూరు ప్రజలకి, సంతపేట ప్రజలకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. 2014-19లో ఆ రోజు లాభాలు మారినా ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. నేను మళ్ళా చూస్తే భయంకరంగా ఉండింది. వెనకాల కొట్లలో ఏమేస్తున్నారంటే గడ్డి పశువులు కట్టేస్తున్నారు. నిజంగా దారుణం. అది బహుశా ఒకే వ్యక్తికి 2-3 షాపులు ఇస్తే ఒక షాపు రద్దు చేస్తే ఒక షాపు రిజర్వ్ చేసుకున్నట్టున్నారు. అందుకని అధికారులకు క్లియర్గా చెప్పాను. ఇవాళ 3 గంటలకు నా దగ్గరికి మొత్తం డేటా తీసుకురమ్మన్నాను. డేటా ఏది తొందరపడను. ఇది 3వసారి ఇక్కడికి రావటం. 1-2 సార్లు స్టడీ చేసి ఏ పైన చేస్తా, ఉండేవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టను. ఆ సెంటర్లో బ్లూ షేడ్ ఉంది. దానివల్ల గుడ్డలు అమ్ముకునే వాడికి గుడ్డల మీద బ్లూ షేడ్ వస్తుందంట సన్లైట్ వల్ల. దాన్ని వైట్గా మార్చమని చెప్పాను. 15 రోజులు మారుస్తారు. ప్రతి ఒక్కరికి మీటర్లు కావాలని రిక్వెస్ట్ చేశారు. కామన్ మీటర్ ఉంది, అలా కాకుండా అది కూడా 15 రోజుల్లో మీటర్లు ఏర్పాటు చేస్తారు ఇమీడియట్గా. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నేను ఒకసారి వస్తా, అధికారుల దగ్గర డేటా తీసుకుంటాను, తీసుకొని చేయడం జరుగుతుంది. ఇలాంటి నెల్లూరులో ఇంకా కొన్ని మార్కెట్ చేయాలని, వెజిటబుల్ మార్కెట్ పెట్టాలని ఆలోచిస్తున్నాను. అధికారులతో మాట్లాడుతున్నాను. త్వరలో ఈ కార్యరూపం జరుగుతుంది. థ్యాంక్ యూ.